అందరికీ నమస్కారం. మొదలు మా పర్వతగిరి మండల ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అలాగే ఏబి తండా ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఏబి తండా గ్రామ పంచాయతీ నుండి పోటీ చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, వేరే పార్టీ నుండి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళందరి మద్దతు నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. పోయినసారి తక్కువ ఓట్లతో నేను ఓడిపోయాను. గత 12 సంవత్సరాల నుండి నేను మండల పార్టీ అధ్యక్షునిగా చేశాను. 33 గ్రామ పంచాయతీ పర్వతగిరి మండలంలో ప్రతి ఒక్కరితోని నాకున్న సంబంధాలు, నాకున్న మంచితనానికి ఈసారి మన తండా అభివృద్ధి కావాలంటే నిత్యం రాజకీయ పరంగా కానివ్వండి, ప్రజలలో తిరిగే వ్యక్తిగా నన్ను గుర్తించి మా తండవాసులు నన్ను సర్పంచ్గా పోటీ చేయమని ఏకగ్రీవంగా వేరే రకంగా కాకుండా నన్ను వాళ్ళు బరిలో దింపడం జరిగింది. రేపు మేము మా తండా కోసం 2-3 పెద్ద సమస్యలు ఉన్నాయి. వెనుకటి నుండి గత 70, 80, 100 సంవత్సరాల కాలం మా తాతల ముత్తాతల కాలం నాటి నుండి దాదాపు ఒక 500 రైతులు ఉంటారండి. ఇక్కడ నుండి చెరువుకు నీళ్ళు పోవడానికి పురాతన ఒక వెనుకటి వర్రె అంటే మన దాంట్లో కాలువ అంటారు, చిన్న కాలువ. ఆ కాలువ మొత్తం నీట్గా చేసి చెరువుకు నీళ్ళు పోయేటట్టు, అలాగే మాకు రోడ్డు పెద్ద సమస్య. రేపు పొలాలు వరి కోత తర్వాత కానివ్వండి, వరి వేయడానికి ముందు, వరి తీసుకునే ముందు కూలోళ్ళకు కానివ్వండి, అక్కడి నుండి వెహికల్ రావడానికి మాకు బాగా ఇబ్బందిగా ఉంది. దానికోసం నేను రాబోయే రోజులలో సర్పంచ్గా గెలిచి మా తండా అందరి కోరిక మేరకు ఆ రోడ్డును డెవలప్ చేస్తా. అలాగే గుట్ట కింద తండలో కూడా చాలా చిన్న సమస్యలు ఉన్నాయి. వాటర్ కానివ్వండి, చిన్న రోడ్లు కొంచెం వర్షం పడ్డా కూడా చిన్న వర్షానికి కూడా బాగా బురదాయి పోకుండా ఉన్నది. అలాంటి సమస్యలను పరిష్కరించి వారికి కూడా రోడ్డు సరిగా లేదు. ఈ బైపాస్ రోడ్ నుండి కూడా అక్కడ నుండి గుట్టకు వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది. దాన్ని కూడా మేము తక్షణమే పెద్దల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అలాగే మిగిలిన బోటిగాడి తండ కానివ్వండి, ఆక్య తండ కానివ్వండి, ఉట్టి తండ కానివ్వండి, అక్కడ కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. అక్కడి నుండి కూడా ఉన్న కార్యకర్తలు కానివ్వండి, ఓటర్స్ కానివ్వండి, తండావాసులు కానివ్వండి, ఇలాంటి వ్యక్తి సర్పంచ్గా ఉంటేనే మనకు భవిష్యత్తులో బాగుంటుంది, మన సమస్యలు పరిష్కరిస్తారు అని వారి మద్దతు కూడా నాకు వాళ్ళు బాగా మద్దతు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను నా వంతు నేను సహాయం చేసి తండా అభివృద్ధి కోసం పాటుపడతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని తాండాలు? మొత్తం 6 తండాలు ఉన్నాయి. 6 తాండాలు కలిపి ఎంతమంది ఓటర్లు ఉంటారు? 756 మంది ఉంటారు. అంటే ఈ 6 తాండాలు కలిపి స్కూల్ అనేది ఉండే కానీ ఇప్పుడు లేవు. ఏమున్నా అంగన్వాడీస్ ఉన్నాయి, 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. బోటిగాడి తండ, ఆక్య తండ, ఉట్టి తండలు ఒకటి, మా జాటో తండ, మాలో తండ, రూపానాయ తండలు ఒకటి, ఈ గుట్టకిన్ తండలో ఒకటి ఉంది. మరి మీరు హాస్పిటాలిటీ అటు ఇటు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము పర్వతగిరి పోవాల్సి వస్తుంది. మరి పర్వతగిరిలో సిహెచ్సి అనేది అందుబాటులో లేదు. అక్కడ 24 గంటల వైద్య సౌకర్యం లేదు. దానికి అంటే మీకు ఇట్లాంటి సమస్య హాస్పిటాలిటీ విషయంలో తాండాల నుంచి వెళ్ళి మండల కేంద్రానికి రావాలి. మండల కేంద్రంలోనే హాస్పిటాలిటీ అనేది సరిగా లేదు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజులలో అధికార పార్టీకి ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము సంప్రదించి, సార్ మా పరిస్థితి ఇది, మారుమూల ప్రాంతంలో గిరిజనులు, లంబడోళ్లకు, ఎస్టీలకు బాగా ఇబ్బంది అవుతుంది, ఏమైనా అవకాశం ఉంటే మీరు ఒక చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. మా వంతు తప్పకుండా పోరాడతాం.